నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ కనకదుర్గ వడ్లమణి గారు. మేడం నమస్తే. నమస్తే అండి. మేడం, నారా లోకేష్ గారు గతంలో కూడా అంటే ఎప్పుడైతే ప్రభుత్వంలో లేనప్పుడు కూడా అటు వైసీపీ హయాంలో కూడా ఎవరెవరైతే బయట రాష్ట్రాల్లో చిక్కుకున్న వాళ్ళని కూడా తన సొంత నిధులతో కూడా ఏదైతే మన దేశానికి తెప్పించినటువంటి పరిస్థితులు మనం చూస్తూ వస్తున్నాం. అయితే ఇలాంటివి జరుగుతున్నటువంటి సందర్భంలోనే కాకుండా నిన్న అనంతపురంలో సూపర్ 6 సూపర్ హిట్ అనే సభ జరుగుతున్నప్పుడు నిజంగా చాలా పెద్ద గౌరవం దక్కుతున్నటువంటి పరిస్థితుల్లో కూడా ఆయన ఇవన్నీ వదిలిపెట్టి ఏదైతే నేపాల్లో జరుగుతున్నటువంటి ఒక దమన కాండ ఏదైతే ఉందో దాంట్లోంచి టూరిస్టులుగా వెళ్ళినటువంటి దాదాపు 200 పైచలకు ఆంధ్రుల్ని తీసుకురావడంలో నిమగ్నం అయిపోయి ఉన్నారు. మొత్తానికి ఇప్పుడు సక్సెస్ అయ్యి ఇప్పుడే వచ్చినటువంటి వార్త కూడా మనం చూస్తూ వస్తున్నాం. ఆ యొక్క ఆనందం కావచ్చు, ఆ సంతోషాన్ని కావచ్చు. సో దీన్ని ఎలా చూడాలంటారు? నిన్న చంద్రబాబు నాయుడు గారు ఒక మాట అన్నారు, సీఎం అంటే కామన్ మ్యాన్ అని. సో కామన్ మ్యాన్ అనే పదం లోకేష్ కూడా వర్తిస్తుంది. మీరు అన్నారు సూపర్ హిట్ సూపర్ 6 సభలో యాక్చువల్గా లోకేష్ గారు పాల్గొనాలి. ఇంకొకటి ఏంటంటే నేను చంద్రబాబు నాయుడు గారు అన్నారు యువగళ నేత రావాలి ఇక్కడికి ఈరోజు, యాక్చువల్గా హీ హ్యాస్ టు కమ్ అని కదా. అయినా కూడా తను ఒక బాధ్యతాయుతమైన పనిలో ఉన్నారు, అందుకని రాలేదని. అంటే ఇక్కడ మీకు చంద్రబాబు నాయుడు గారు నేర్పించిన ఆ పని, ఆ పద్ధతి, సంస్కారం అవన్నీ కూడా నిన్న మనం లోకేష్లో చూసాం. అంటే ఏది ప్రయారిటీ అనేది మనిషికి తెలియాలి. అంటే ప్యాలెస్లో కూర్చోవడం ప్రయారిటీ కొందరికి, ఎక్కడైనా కష్టం వచ్చినప్పుడు అక్కడికి పరిగెట్టుకెళ్ళి పని చేయాలనుకునే ప్రయారిటీ చంద్రబాబు నాయుడు గారిది, లోకేష్ది, పవన్ కళ్యాణ్ది, అందరిది కూడా. అంటే ప్యాలెస్ లో పరిమితం అయ్యేది ఎవరంటే ఇక్కడ ఇద్దరు కనిపిస్తున్నారు. ఇటు జగన్మోహన్ రెడ్డి అయితే అటు కేసీఆర్. ఫామ్ హౌస్, అక్కడ ఒకళ్ళు ఫామ్ హౌస్ కి పరిమితం అవుతారు, ఒక ప్యాలెస్ కి పరిమితం అవుతారు. ప్రజల్లో ఉండి పనిచేసే కామన్ మ్యాన్లు ఎవరంటే వీళ్ళ ముగ్గురు. మీరు చెప్పినట్టుగా పదవి ఉన్నా పదవి లేకపోయినా ప్రజల కోసం పని చెయ్యాలి అనే తపన వీళ్ళందరిలోనూ ఉంది. పవన్ కళ్యాణ్ గారు కూడా సొంత డబ్బులు ఖర్చు పెట్టి ఎంత చేశారు. మొన్న కానుక ఇచ్చారు కదా ఆయన, శ్రావణ మాసానిక పిఠాపురం మహిళలకి చీరలు పంచారు. అంటే నేను అనేది అది ఒకళ్ళు చెప్తే రాదు. ఇప్పుడు మిమ్మల్ని చూసి నేను వాత పెట్టుకుంటే నాకు వాతలు మిగులుతాయి, అది కాదు, అది మనసులోంచి రావాలి. మనం అదే నేను అంటున్నా, ఇప్పుడు నేపాల్లో వాళ్ళని రక్షించాలనే ఆలోచనే వచ్చింది కదా. ఇప్పుడు ఢిల్లీ వెళ్ళారు ఆయన ఒక ముఖ్యమైన పనుల మీద, ఆ పనుల్లో ఉంటూ ఇక్కడ వెంటనే దృష్టి అటు మరల్చి ఆర్టీజీఎస్ ఆఫీస్ దగ్గరే కూర్చుని అక్కడి నుంచి మానిటర్ చేసి వాళ్ళని ఎలా తీసుకురావాలి ఏంటి అవన్నీ చేశారా లేదా? ఇండిగో ఫ్లైట్స్ ఏర్పాటు చేశారు కదా, చేసి వాళ్ళ 144 మందిని రప్పిస్తున్నారు తెలుగు వాళ్ళని. 104 మంది విశాఖపట్నానికి, 40 మంది తిరుపతికి. మళ్ళీ వీళ్ళందరినీ వాళ్ళ గ్రామాలు చేర్చడానికి లోకల్ ఎమ్మెల్యేలు అందరూ కూడా, అధికారులు అందరూ సిద్ధంగా ఉన్నారు. మరి ఇది పనిచేసే ప్రభుత్వం అంటే మళ్ళీ ఏడుస్తారు ఎందుకండి జగన్? అంటే ఇక్కడ మనం చూసుకుంటే 2 రకాలైన వ్యత్యాసాలు కనిపిస్తున్నాయి. ఒకటి వచ్చేసి ఏంటంటే అసలుకి తనకి ఎటువంటి సంబంధం లేని వాళ్ళు ఈ యొక్క టూరిస్టులు తీసుకొచ్చిన 144 మంది ఎవరైతే ఉన్నారో వీళ్ళకి బంధువులు గారు, వీళ్ళ పార్టీకి సంబంధించిన వాళ్ళు గారు, లేదా ఉన్న వాళ్ళలో దాదాపు 144 మందిలో ఎంతో కొంతమంది వైసీపీకి సంబంధించిన వాళ్ళు కూడా ఉండొచ్చు. కానీ ఇలాంటి వాళ్ళని ఎక్కడో ఇబ్బందుల్లో ఉంటే నేపాల్లో దమనకాండ జరుగుతున్న టైంలో తీసుకురావడం అనేది ఎలా చూడాలి? కానీ ఇదే జగన్మోహన్ రెడ్డికి భయపడిపోయి ఎలక్షన్స్ కి ముందు తల్లి అమెరికాకు పారిపోవడం ఎలా చూడాలంటారు? అంటే అక్కడ భయపెడతాడండి జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డికి ఏంటంటే నేను అనే స్వార్థం తప్ప ఇంకోటి ఉండదు. సో అందుకని తల్లిని అవసరానికి వాడుకుంటాడు, లేకపోతే ఇంకా నేను వేరే పదం వాడలేను, అందుకని ఆవిడ భయపడి పారిపోయింది. అంటే ప్రాణానికి ముప్పు వాటిల్లుతుందేమో అనే భయంతో. చెల్లెలు కూడా అంతే కదా. ఇవాళ ఎందుకు ఆవిడ కాంగ్రెస్ లో ఉన్నారు? తన ప్రాణ రక్షణ కోసం ఆవిడ ఇవాళ ఉన్నారు చెప్పాలంటే ఒక రకంగా. ఎందుకంటే ఆస్తులు అనే దగ్గరే గొడవలు కదా. ఇప్పుడు ఆ తల్లి మళ్ళా ఇప్పుడు మెడ్రాస్ హైకోర్టులో కేసు వేసిందనే కదా మన తోసేశాడు, ఇడుపులపాయలోనో ఎక్కడో. అంటే మీకు అర్థమైందా? మరి నేను చెప్పింది కరెక్టే కదండి. అందుకని ఆయన అలాగే ఉంటాడు. కానీ మీరు అన్నట్టుగా ఇప్పుడు కాదు, ఈవెన్ పదవిలో లేనప్పుడు కూడా లోకేష్ ఈవెన్ వైసీపీ వాళ్ళకు కూడా హెల్ప్ చేశాడు. ఇక్కడ పార్టీలు లేకపోతే తన మన అని ఉండదండి. పని చేసే వాళ్ళకి, హెల్ప్ చేసే వాళ్ళకి మనం సహాయం చేయాలి అనుకున్నప్పుడు మనకు శత్రువుకైనా మనం సహాయం చేయాలి. అవసరమైతే శత్రువు అనే విషయం కాదు, అక్కడ ఒక మనిషిగా మనం గుర్తించాలి. ఫస్ట్ ఆపదలో ఉన్నారు, వీళ్ళని రక్షించాలి, అదొక్కటే ఉంటుంది మీకు. అదే ఇందాక మీరు అన్నట్టుగా ఏదైతే వైసీపీకి సంబంధించి జగన్ ట్రెండ్స్ అని చెప్పి ఒక ఏదైతే ట్విట్టర్కి సంబంధించిన పేజ్లో పలాని మహిళకి హెల్త్ బాగాలేదు అని చెప్పేసి అన్నప్పుడు సత్వరంగానే ఆయన స్పందించడం, వాళ్ళకి హెల్ప్ చేయడం,
చేసిన తర్వాత మళ్ళీ వాళ్ళు రీట్వీట్ కూడా చేశారు. వాళ్ళు థ్యాంక్స్ ఫర్ లోకేష్ అని మాట్లాడుకున్నాం కూడా దాని మీద. థ్యాంక్స్ లోకేష్, మీరు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీ మీరు మాకు హెల్ప్ చేశారు అని. అది కావాలండి. ఇప్పుడు మీరు ఒక సహాయం కావాలని చూస్తారండి ఎక్కడైనా, అంటే స్పందించే హృదయం ఉంటే మనం ఏం చేస్తాం, సరే మనం లక్షల్లో వేలల్లో మనం ఇవ్వలేం కాబట్టి ఓ 500 1000 వాళ్ళకి ఇవ్వడానికి చూస్తాం. వాళ్ళు మనకి శత్రువులు కావచ్చు, వాళ్ళు మనకి నచ్చిన వాళ్ళు కావచ్చు, లేకపోతే ఇంకొకటి కావచ్చు. ఇక్కడ అది కాదు, అయ్యో వాళ్ళు ఆపదలో ఉన్నారు అంతవరకు. ఇప్పుడు రోడ్డు మీద వెళ్తుంటే ఎవరికో యాక్సిడెంట్ అవుతుందండి అనుకుందాము, అతను నిజంగా మీ శత్రువే అవుతాడు అని మీరు హెల్ప్ చేయడం మానేస్తారా? మానరు కదా. కానీ జగన్ మానేస్తాడు. జగన్మోహన్ రెడ్డి ఏం ఆలోచిస్తాడు, వీడు టీడీపీ వాడు, వీడిని బతికిస్తే ఓ ఓటు మళ్ళీ టీడీపీ వాళ్ళకి వెళ్ళిపోతుందేమో, అలా అయినా ఆలోచిస్తాడు. మీరు అంటే మీరు ఇలా అంటున్నారు ఏంటంటే మీరు అనుకోవచ్చు, అతని సైకాలజీ మనం చూస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా అలాగే ఆలోచిస్తాడు. ఆ ప్లేస్ లో సొంత తల్లున్నా చెల్లున్నా అంతే చేస్తాడు. అంతే, మీకు ఏం ఆలోచన అక్కర్లా. వీళ్ళని తీసుకెళ్తే మళ్ళీ ఆస్తి ఇవ్వాల్సి వస్తుంది, లేకపోతే ఇప్పుడు కోర్టులో కేసు వేసింది, ఆ కేసు నెగ్గుతుందేమో, ఇప్పుడు అది ఆ కేసు నెగ్గితే మళ్ళీ నేను జైలుకి వెళ్ళాలి అంటే ఆ స్ప్లిట్ సెకండ్ లో ఇన్ని ఆలోచిస్తాడు. అంటే జగన్మోహన్ రెడ్డి తెలివితేటలు ఆ రకంగా ఉంటాయి. అదే ఒక లోకేష్ దో, ఒక చంద్రబాబు నాయుడు గారిదో, పవన్ కళ్యాణ్ గారిదో ఎలా ఉంటుందంటే ఇవేం ఆలోచించరు. అయ్యో వాళ్ళు ఇప్పుడు ఆపదలో ఉన్నారు, నేను ఇప్పుడు ఈ పదవిలో ఉన్నాను, నాకు సంబంధం లేకపోయినా హౌ ఐ హ్యావ్ టు డూ. సో వెంటనే రామ్మోహన్ నాయుడుతో సంప్రదించారు కదా, సంప్రదించి ఫ్లైట్ అరేంజ్ చేశారు కదా. అంటే ఎప్పుడూ కూడా మనిషి ఎప్పుడు ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు ఎట్లా ఆలోచించాలి అంటే, మనం కూడా ఇప్పుడు మనకు ఒక సమస్య వస్తుందండి, మనకే రావచ్చు, లేకపోతే మన ఇంట్లో వాళ్ళకి రావచ్చు, మన స్నేహితులకి రావచ్చు. అప్పుడు ఏం చేయాలంటే వాళ్ళు ఒక సమస్య చెప్పాక పానిక్ అవ్వకూడదు మనిషి. ఫస్ట్ దీన్ని ఎట్లా సాల్వ్ చేయాలి, దీనికి ఎవరిని మనం పట్టుకోవాలి, ఏ రకంగా దీనికి సొల్యూషన్ దొరుకుతుంది అనేది ఆలోచించినప్పుడు వాళ్ళు లీడర్ అవుతారు. లేదు వాళ్ళ ఇంట్లో అందరి మన్ననలకి పాత్రలు అవుతారు. సో అవన్నీ ఆలోచించి ఆయన నాకు సూపర్ హిట్ సూపర్ 6 సభ కంటే కూడా నేపాల్లో ఉండే వాళ్ళని తీసుకురావటం ముఖ్యం అనుకున్నారు కాబట్టి 2 days గా ఆయన మానిటర్ చేస్తున్నారు. మీకు తుఫాన్ అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏ రకంగా మానిటర్ చేస్తారో మీకు తెలుసు, చేశారో తెలుసు. సో అందుకని ఇవన్నీ కూడా అంటే మీరు ఏం నేర్చుకోవాలి అనే దానికి చెప్తున్నా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు నా తండ్రి అని గొప్పలు చెప్పుకుంటూ కబ్జాలు చేసుకుంటూ కూర్చుంటే కాదుగా. ఇప్పుడు రాజశేఖర రెడ్డి పేరు చెప్పుకుని 43,500 కోట్లు డొల్ల కంపెనీలు పెట్టి బిట్ ప్రోకో చేసుకుని డబ్బులు సంపాదించుకోవడం కాదు కదా, వద్దు కూడా, అవసరమేముంది. కాబట్టి అతను నేర్చుకుంటున్నాడు, తండ్రిని చూసి నేర్చుకున్న విషయాలు ఇవి. అంటే మంచి మార్గంలో వెళ్తున్నాడు ఈయన లోకేష్. ఇది కదా కావాలండి. ఇప్పుడు ఒక నేతగా ఎన్నుకున్నాక ప్రూవ్ చేసుకోవాలి. మా నాన్న కొడుకుని, నేను చంద్రబాబు నాయుడు కొడుకుని, నేనేం నేర్చుకోక్కర్లేదు, పక్కవాడు చేస్తాడు అనుకుంటే లోకేష్ గురించి ఇవాళ మీరు మాట్లాడుకోవాల్సిన పని లేదు. సర్లే, ఆయన ఒక 2 శాఖలకి మంత్రి, చంద్రబాబు నాయుడు గారు అబ్బాయి, ఆయన పేరు చెప్పుకుని తెచ్చుకున్నాడు ఈ శాఖలు అనుకుంటారు. కానీ ఇప్పుడు ఎవడైనా మాట అంటున్నాడా? ఎవ్వడు అంటల్లా. అసలు ఎవరు కూడా ఇప్పుడు నెగిటివ్ లోకేష్ గురించి మాట్లాడటం లేదండి. ఆయన్ని బాడీ షేమింగ్ చేసిన వాళ్ళు కూడా ఈరోజు నోర్లు మూసుకున్నారు. మీకు ఒక మనిషిలో కాన్ఫిడెన్స్ ఎప్పుడైతే ఉంటుందో, ఒక మనిషిలో మీరు ఒక మంచితనాన్ని ఎప్పుడైతే చూస్తారో, మీ బాడీ ఇవన్నీ సెకండరీ అయిపోతాయి. అసలు మనకి ఆలోచన రాదు. ఇప్పుడు మన తండ్రిని మనం ప్రేమిస్తామండి, లేకపోతే మన తమ్ముడినో అన్ననో మనం ప్రేమిస్తామండి. వాళ్ళు లావుగా ఉండొచ్చు, సన్నగా ఉండొచ్చు, అందంగా లేకపోవచ్చు, మీరు అవేమి చూడరు, వాళ్ళలో ఉండే ప్రేమను చూస్తారు. అట్లా ఇవాళ లోకేష్లో ఒక భావితర నాయకుడిని ప్రజలు చూస్తున్నారు. అవును అవును. సో చూద్దామండి ఖచ్చితంగా. ఏదైతే లోకేష్ గారికి సంబంధించి సూపర్ 6 సూపర్ హిట్ అనే ప్రోగ్రాం కాకుండా ప్రజలకి మనం చేయాల్సిన మంచి ఇంకా ఉందని చెప్పేసి నేపాల్లో ఉన్నట్టు తెలుగుని తీసుకురావడంలో నిమగ్నమై ఉన్నారు. వాళ్ళు కూడా పూర్తిగా. సార్ ఇంకో పాయింట్, ఐఎమ్ సారీ, ఒక్క చిన్న పాయింట్, తెలంగాణ వాళ్ళు కూడా ఉండొచ్చు, మనందరం తెలుగు వాళ్ళమే, ఆ విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి. సో దీని గురించి లోకేష్ గారికి అభినందనలు తెలియజేద్దాం. నమస్తే. నమస్తే. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.